గొప్ప వాళ్లకు గర్వం ఉండదు. తమను చూసి తమ వాళ్ళు గర్వపడేలా చేస్తారు. తన మీద తనకు నమ్మకం, తన లక్ష్యం మీద క్లారిటీ ఉన్నవారికి గతం గురించి బాధ, భవిష్యత్తు మీద భయం ఉండవు. రూపాయి ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఖర్చు చేస్తున్నావంటే అందరూ బంధువులే, అప్పుల పాలైతే అందరూ రాబందులే. చెడిపోవాలంటే నిన్నేది ఆపదు. అదే బాగుపడాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడటమే గెలుపు. మనసు నుగ్గుగా మార్చుకుంటేనే భవిష్యత్తు బాగుపడటానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. సమస్యలకు భయపడి వెనకడుగు వేయకు. ఎందుకంటే గాలిని ఎదుర్కొని మాత్రమే గాలిపటాలు పైకి వెళ్తున్నాయి. జేబులో నోటు విలువ సమాజంలో మనిషి స్థానం ఎక్కడనేది నిర్ణయిస్తుంది. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవటమే విజయ పదంలో వేసే తొలి అడుగు. మీ బంధువులను ఎప్పుడూ సంతోషంగానూ మీతో సానుకూలంగానూ ఉండేలా చేయాలంటే మీరెప్పుడూ సమస్యల్లో ఉన్నట్లు చూపించాలి. ఎదగటం అంటే ఒకప్పుడు నేను కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి రావటం. మనిషి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ కొన్ని సంతోషాలు దూరం అవుతున్నా సంపాదించాక అదెక్కడ పోతుందనే భయంతో మనుష్యాన్ని కోల్పోతున్నారు. సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనకబడతారు. తర్వాత ఎంత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు. అదృష్టం మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని మీరు ఎంత మెరుగుపరుచుకుంటే అంత మెరుస్తారు. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, కానీ అపార్థం చేసుకుంటే నీకు అండగా నిలిచేవాళ్లే కాదు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండరు. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. నిర్లక్ష్యం ఖరీదు బాధ అయితే ఆ బాధకు బలమైంది బంధం. ఎదుటివాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయటం మొదలు పెడితే దాని ఖరీదు జీవితకాల దుఃఖం. జీవితం నేర్పిద్ది. పరిస్థితులు ఎలాంటివైనా సరే కష్టపడటం ఆపొద్దు, ప్రయత్నించటం మానవద్దు. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. అవి మోసే వారికి తెలుస్తుంది. మీ ఆలోచనలు మంచివైతే కాలం ఎప్పటికీ చెడ్డది కాదు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. తమ గతాన్ని తిరిగి కొనగలిగేంత ధనవంతులు ఎవరు ఉండరు. అలాగే తమ భవిష్యత్తును మార్చుకోలేనంత పేదలు ఉండరు. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి. వల వేయటం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒక్కటే జీవితం. కాకపోతే మీ ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. ఇతరుల జీవితాల గురించి కథలు అల్లటం మానేసి ఎవరి జీవితాన్ని వారు అందమైన కథలా మలుచుకోవాలి. పరిస్థితి ఎంతలా ఉన్నా సరే ఎప్పుడూ ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎంత కష్టమైనా సరే నీకు కావాల్సింది నువ్వే సంపాదించుకోవాలి. కష్టాలు ఎప్పుడు ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడు సొంతం కావు. అన్నిటినీ ఓర్పుతో భరించి కొన్నిటిని నేర్పుతో దాటుకొని వెళ్ళిపోవడమే జీవితం. నీ దారిలో గుట్టలు ఉన్నా నీ పట్టుదలతో రోడ్డుగా మార్చు. పని చేయడానికి మంచి టైం చూడకు. సాధించాలనే మైండ్తో ముందుకు సాగు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువే, కానీ ఆయుష్ మాత్రం చాలా తక్కువ. సాధించటం కష్టం అంటే సాధ్యం కాదని కాదు, గెలవటానికి మరికొంత కష్టపడాలని అర్థం. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పానుపు కాదు. ఎప్పుడూ సంతోషమే కాదు, అప్పుడప్పుడు బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం.
సాయం పొందిన వారు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవటం కూడా అంతే తప్పు. బలహీనులు అలసిపోయినప్పుడు ఆగుతారు, విజేతలు గెలిచినప్పుడు ఆగుతారు. యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించటం. శత్రువుని ఓడించటమే యుద్ధం యొక్క లక్ష్యం. విజయం పొందాలంటే మొదట మీ లోపాలను అంగీకరించండి. మనిషి ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు, శక్తి అలాగే ఉండిపోతుందనుకుంటాడు. వయసు పెరిగే కొద్దీ శక్తి సన్నగిల్లాక అనుకుంటాడు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సింది అని. అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ హాని చేస్తుంది. డబ్బుకి మనిషిని మార్చే శక్తి ఉందంటారు, కానీ అది నిజం కాదు. డబ్బుని చూసి మారిపోయే బలహీనత మనిషికే ఉంది. ఎంత కష్టమైనా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి చూడకు. పడిపోయింది పోగొట్టుకున్న చోట వెతికితే దొరికే అవకాశం ఉంది, కానీ నమ్మకం మాత్రం ఎప్పటికీ పోగొట్టుకున్న చోట దొరకదు. నిర్ణయం విలువ తలపెట్టినప్పుడు కాదు, ముగించిన నాడు తెలుస్తుంది. జ్ఞాపశక్తి ఉన్నవారికి గుర్తుంచుకోవటం కష్టమేమి కాదు, కానీ మనసున్న వారికి మర్చిపోవటమే కష్టం. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేయిస్తే, ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళ విలువ తెలియకపోవచ్చు, కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు జీవితంలో ఏం పోగొట్టుకున్నారనేది. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన, అర్థం లేని వారి మాటలకు వేదన, మీ విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. ఇతరులకు సాయం చేయడానికి మీ వద్ద ఏమీ లేకపోతే కనీసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎందుకంటే ధనవంతులు కూడా చేతులు చాపే బహుమతి. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టే వాళ్ళు ఉండరు, మీకోసం ఎవరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. మీ కోపం ఇతరులను కొంత ఇబ్బంది పెట్టొచ్చేమో, కానీ మిమ్మల్ని మాత్రం నిలువున దహిస్తుంది. బంధాలను తెచ్చే శక్తి కోపానికి ఉంటే, బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకుంది. చేతిలో పైసలున్నన్ని రోజులు సమాజం నిన్నొక శిల్పంగాను, డబ్బు లేనప్పుడు శిలా పలకంగాను చూస్తుంది. నీ దగ్గర మాట, మంచి, మర్యాద ఎంతున్నా డబ్బు లేకపోతే నానుకున్న నీ వాళ్లే ఆమెడ దూరంలో ఉంటారు. అందరూ సంతోషానికి తాళం చెవి కోసం వెతుకుతుంటారు. విషయం ఏమిటంటే సంతోషాన్ని అసలు ఎవరూ లాక్ చేయలేరు. ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు కష్టించే స్వభావంతో పాటు విమర్శలు తట్టుకునే ధైర్యం కూడా ఉండాలి. కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. చిన్నప్పుడు రూపాయి ఖర్చు చేయాలంటే అవసరం ఉంటే చాలు, కానీ బాధ్యత వచ్చినప్పుడు ఖర్చు చేయాలంటే అవసరంతో పాటు కారణం కూడా కావాలి. కష్టాలు వచ్చేది పార్ట్ ఆఫ్ లైఫ్. అవన్నీ నవ్వుతూ ఎదుర్కోవటమే ఆర్ట్ ఆఫ్ లైఫ్. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. ఈ రోజుల్లో మనిషి సగం జీవితం చెడ్డవాళ్ళని నమ్మటంలోనూ, మిగిలిన సగం మంచివాళ్ళని అనుమానించటంలోనే అయిపోతుంది. ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేరు. అలాంటి వారితో ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.